హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇస్వి ఎడ్యుకేషనల్ అప్డేట్స్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు మనం జనరల్ నాలెడ్జ్ 2025కి సంబంధించిన ప్రశ్నలు మరియు సమాధానాలు గురించి తెలుసుకుందాం. ఇందులోని మీకు తెలియని ఏమైనా ముఖ్యమైన విషయాలు ఉంటే నోట్ చేసుకోండి. రాబోయే పరీక్షలలో ఎంతగానో ఉపయోగపడుతుంది. సెంట్రల్ సస్పెక్ట్ రిజిస్ట్రీని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఏ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ. బి. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C. సి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ. డి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఏ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం బి. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C. మహిళలు నడిపించే స్టార్టప్లకు సాధికారత కల్పించడానికి సి కోహోట్ 3.0 చొరవను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఏ. ఒడిశా. బి. హర్యానా. సి. పంజాబ్. డి. గుజరాత్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం సి. పంజాబ్. ప్రాజెక్ట్ వీర్ గాథ 4.0 ఏ మంత్రిత్వ శాఖల ఉమ్మడి చొరవ? ఏ. విద్య మరియు క్రీడా మంత్రిత్వ శాఖ. బి. సంస్కృతి మరియు రక్షణ మంత్రిత్వ శాఖ. సి. రక్షణ మరియు విద్యా మంత్రిత్వ శాఖ. డి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం సి. రక్షణ మరియు విద్యా మంత్రిత్వ శాఖ. సైబర్ సెక్యూరిటీ గ్రాండ్ ఛాలెంజ్ CSGC 2.0 ను ఎవరు ప్రారంభించారు? ఏ. రక్షణ మంత్రిత్వ శాఖ మరియు భారత సైన్యం. బి. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మరియు ఇస్రో. సి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు నీతి ఆయోగ్. డి. టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మరియు డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం డి. టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మరియు డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఎత్తులో ఎగిరే విమానాలను గుర్తించగల ప్రపంచంలోనే మొట్టమొదటి లోతైన సముద్ర రాడార్ను అభివృద్ధి చేసిన దేశం ఏది? ఏ. USA. బి. రష్యా. సి. చైనా. డి. జపాన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం సి. చైనా. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎంత మంది పిల్లలకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2025ను ప్రదానం చేశారు? ఏ. 17 మందికి. బి. 15 మందికి. సి. 16 మందికి. డి. 18 మందికి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం ఏ. 17 మందికి. బ్లడ్ క్యాన్సర్ చికిత్స కోసం రెండో లివింగ్ డ్రగ్ కార్టెమిని ఏ సంస్థ ఆమోదించింది? ఏ. బ్లడ్ క్యాన్సర్ చికిత్స కోసం రెండో లివింగ్ డ్రగ్ కార్టెమిని ఏ సంస్థ ఆమోదించింది? బి. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్. సి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ. డి. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం బి. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్. 2025లో భారత ప్రభుత్వం ఎంత మందికి పద్మ అవార్డును ప్రదానం చేయనున్నట్లు ప్రకటించింది? ఏ. 121 మందికి. బి. 135 మందికి. సి. 140 మందికి. డి. 139 మందికి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం డి. 139 మందికి. క్లారీ 5 యొక్క NCRP ఇంటిగ్రేషన్ సొల్యూషన్ను అమలు చేసిన మొదటి భారతీయ బ్యాంక్ ఏది? ఏ. పంజాబ్ నేషనల్ బ్యాంక్. బి. కెనరా బ్యాంక్. సి. బ్యాంక్ ఆఫ్ ఇండియా. డి. బ్యాంక్ ఆఫ్ బరోడా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం ఏ. పంజాబ్ నేషనల్ బ్యాంక్. రాణి దుర్గావతి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. ఒడిశా. బి. మధ్యప్రదేశ్. సి. రాజస్థాన్. డి. గుజరాత్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం బి. మధ్యప్రదేశ్. సైబర్ భద్రతా సహకారంపై రెండవ బిమ్స్టెక్ నిపుణుల బృంద సమావేశాన్ని భారతదేశం ఏ నగరంలో నిర్వహించింది? ఏ. హైదరాబాద్. బి. చెన్నై. సి. న్యూఢిల్లీ. డి. బెంగళూరు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
సమాధానం సి. న్యూఢిల్లీ. ప్రతి సంవత్సరం ఏ రోజును అంతర్జాతీయ విద్యా దినోత్సవంగా పాటిస్తారు? ఏ. 24 జనవరి, బి. 25 జనవరి, సి. 26 జనవరి, డి. 27 జనవరి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం ఏ. 24 జనవరి. 2025 చెస్ ప్రపంచ కప్ను ఏ దేశం నిర్వహిస్తుంది? ఏ. ఇండియా, బి. జర్మనీ, సి. యుఎస్ఏ, డి. నార్వే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం ఏ. ఇండియా. ఐసీసీ పురుషుల టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్న ఆటగాడు ఎవరు? ఏ. కుల్దీప్ యాదవ్, బి. రిషబ్ పంత్, సి. సూర్యకుమార్ యాదవ్, డి. హార్దిక్ పాండ్యా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం సి. సూర్యకుమార్ యాదవ్. ఇబు పర్వతం ఏ దేశంలో ఉంది? ఏ. ఈజిప్ట్, బి. లాట్వియా, సి. అమెరికా, డి. ఇండోనేషియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం డి. ఇండోనేషియా. స్వార్మ్ డ్రోన్లను ఎదుర్కోవడానికి రూపొందించిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ మైక్రో క్షిపణి వ్యవస్థ పేరు ఏమిటి? ఏ. భార్గవస్త్ర, బి. అగ్ని, సి. వాయు, డి. సరయు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం బి. అగ్ని. కోక్బోరాక్ దినోత్సవాన్ని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఏ. త్రిపుర, బి. లడఖ్, సి. అరుణాచల్ ప్రదేశ్, డి. రాజస్థాన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం ఏ. త్రిపుర. ఇండియా ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ టైటిల్ను ఇటీవల ఎవరు గెలుచుకున్నారు? ఏ. కిదాంబి శ్రీకాంత్, బి. ఇచీస్ ప్రణయ్, సి. విక్టర్ ఆక్సెల్సెన్, డి. ఆంథోనీ గింటింగ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం సి. విక్టర్ ఆక్సెల్సెన్. క్వాంటమ్ ప్రాసెసర్ విల్లో ను ఏ సంస్థ ప్రారంభించింది? ఏ. అమెజాన్, బి. గూగుల్, సి. మెటా, డి. మైక్రోసాఫ్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం బి. గూగుల్. అబ్దల్కురి ద్వీపం ఏ సముద్రంలో ఉంది? ఏ. పసిఫిక్ మహాసముద్రం, బి. హిందూ మహాసముద్రం, సి. అట్లాంటిక్ మహాసముద్రం, డి. ఆర్కిటిక్ మహాసముద్రం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం బి. హిందూ మహాసముద్రం. ఎత్తులో ఎగిరే విమానాలను గుర్తించగల ప్రపంచంలోనే మొట్టమొదటి లోతైన సముద్ర రాడార్ను ఇటీవల ఏ దేశం అభివృద్ధి చేసింది? ఏ. యుఎస్ఏ, బి. రష్యా, సి. చైనా, డి. జపాన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం సి. చైనా. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఏ. ఆంధ్రప్రదేశ్, బి. తెలంగాణ, సి. కర్ణాటక, డి. తమిళనాడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం బి. తెలంగాణ. 2025 గణతంత్ర దినోత్సవ పరేడ్లో రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల విభాగంలో ఏ రాష్ట్ర శకటం మొదటి బహుమతిని గెలుచుకుంది? ఏ. మధ్యప్రదేశ్, బి. మహారాష్ట్ర, సి. ఉత్తరప్రదేశ్, డి. రాజస్థాన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం సి. ఉత్తరప్రదేశ్. చేనేత సమ్మేళనం మందన్ను ఎవరు ప్రారంభించారు? ఏ. నరేంద్ర మోడీ, బి. గిరిరాజ్ సింగ్, సి. పీయూష్ గోయల్, డి. స్మృతి ఇరానీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం బి. గిరిరాజ్ సింగ్. 2025లో ఏఐ యాక్షన్ సమ్మిట్ను ఏ నగరం నిర్వహిస్తుంది? ఏ. న్యూయార్క్, బి. పారిస్, సి. జెనీవా, డి. టోక్యో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం బి. పారిస్. 2025లో ఎంతమందికి పద్మ విభూషణ్ అవార్డు లభించింది? ఏ. 4 మందికి, బి. 5 మందికి, సి. 7 మందికి, డి. 6 మందికి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం సి. 7 మందికి.
ఇటీవలే జితేంద్ర పాల్ సింగ్ ఏ దేశానికి భారతదేశ కొత్త రాయబారిగా నియమితులయ్యారు? ఏ. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, బి. ఇజ్రాయెల్, సి. ఫ్రాన్స్, డి. జర్మనీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం బి. ఇజ్రాయెల్. QTT 86 సీనియర్ నేషనల్ మరియు ఇంటర్ స్టేట్ టేబుల్ ఛాంపియన్షిప్ 2024 ఎక్కడ జరిగింది? ఏ. భోపాల్, బి. సూరత్, సి. ముంబై, డి. న్యూఢిల్లీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం బి. సూరత్. ప్రపంచ కుష్టు వ్యాధి దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఏ. 23 జనవరి, బి. 24 జనవరి, సి. 25 జనవరి, డి. 26 జనవరి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం డి. 26 జనవరి. బెలారస్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఏ. మైఖేల్ మార్టిన్, బి. ఫ్రాంకోయిస్ బారువా, సి. అలెగ్జాండర్ లుకాషెంకో, డి. కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం సి. అలెగ్జాండర్ లుకాషెంకో. ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వారు తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.